సో భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ ఒక్కసారిగా తడిసి ముద్దయింది. అక్కడి మండి, కాంగ్రా, సిర్మౌర్, హమీర్పూర్, బిలాస్పూర్, సోలన్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొని వర్షాల కారణంగా. సో ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై లైవ్ విజువల్స్ గమనించండి. సో నిన్న ఏకంగా ఉత్తరాది రాష్ట్రంలోని జార్ఖండ్లోని సిగ్బూమ్ జిల్లాలో ఒక హోటల్ కుప్పకూలిపోయింది. ఈ హోటల్ కుప్పకూలిపోవడంతో ఆ సమయంలో సుమారుగా ఎగ్జాక్ట్గా 30 మంది ఆ హోటల్లో సిబ్బంది ఉన్నారు. దాంట్లో 20 మందిని కాపాడగలిగారు, 10 మంది కొట్టుకుపోయారు. ఇటువంటి దృశ్యాలు ఉత్తర భారతదేశాన్ని మొత్తం కూడా పూర్తిగా ఆందోళన గురి చేస్తున్నాయి, ప్రమాదంలోకి నెట్టివేయబడుతుంది. చూడండి, ఇక్కడ అదొక రోడ్డు ఎంతలా కోత గురైందో చూడండి. పూర్తిగా రోడ్ అంతా కోత గురైపోయి అక్కడ అది రోడ్డు కాదు, పూర్తిగా నదీ ప్రవాహం అన్న చందంగా అక్కడ పరిస్థితి మారిపోయింది. హిమాచల్ ప్రదేశ్ చాలా దారుణంగా సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తోంది. ఒకప్పటి కేరళ వాయనాడ్ సిచ్యువేషన్ ని దాదాపుగా తలపిస్తుందని చెప్పాలి. వాయనాడ్ అయితే ఏకంగా ఊర్లను ముంచెత్తింది. కానీ ఇక్కడ దాదాపుగా అటువంటి పరిస్థితి నెలకొంది. ఊర్లే పూర్తిగా ఈ వరద నీటిలో పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నాయి. సో కొంతమంది ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కొంత నదీ సమీప గ్రామాలు మొత్తం కూడా ఇళ్లపైకి ఎక్కి నిలుచున్నారు. సో వారు ప్రాణాలను కాపాడుకుని వారంతా ప్రయత్నం చేస్తుంది. ఒక నదీ ప్రవాహంలో మధ్య ఒక టెంపుల్ చూడండి. ఆ టెంపుల్ పైన ఒక శిఖర భాగమే కనబడుతోంది. ఆ మిగిలిందంతా కూడా ఆ పూర్తిగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. చూడండి, కేవలం ఆ శిఖరాగ్రం మాత్రమే, ఆ నదికి సంబంధించిన పైన ఆ శిఖరాగ్రం మాత్రమే మనకు కనబడుతోంది. మిగిలిందంతా పూర్తిగా ఆ నీటి ప్రవాహంలో మునిగిపోయింది. సో ఇటువంటి ఒక ప్రమాదకర స్థితిలోనే అక్కడ వాగులు, వంకలు మొత్తం ఉప్పొంగుతున్నటువంటి ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఉత్తర భారతదేశం మొత్తం కూడా వర్షానికి అతలాకుతలమవుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, సిక్కిం ఈ ప్రాంతాలు పూర్తిగా వర్షానికి పెద్ద ఎత్తున తడిసి ముద్దయిపోయి ఆ నీళ్ల ప్రవాహం మధ్యలోనే ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చూడండి, ఆ రోడ్డు పైనే ఇటువంటి స్థాయిలో నీళ్లు ఉన్నాయంటే అక్కడ ఎటువంటి సినారియో అర్థం చేసుకోండి. ప్రధాన రోడ్డు పైన ఒక నేషనల్ హైవే అది. ఆ హైవే పైనే ఈ స్థాయిలో నీళ్లు ఉన్నాయి. ఏకంగా ఒక కార్ పోతుంటే దాదాపుగా ఆ కార్ సగం వరకు మునిగిపోయి అక్కడ ప్రయాణిస్తూ ఉందనంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోండి. సో ప్రజెంట్ ఆ భయంకరమైనటువంటి కొండచెరలు విరిగిపడుతున్నాయి. ఘాట్ రోడ్స్ ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి వారంతా కూడా డెఫినెట్గా కొంత ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఈ సమయంలో ఎవరైనా కనుక టూర్స్ ప్లాన్ చేసి ఉంటే దయచేసి మీ టూర్స్ని కొంత నిలిపివేసుకోండి, పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే బికాజ్ ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఇటువంటి అక్కడ ఒక ట్రక్ కొండచెరలు విరిగి పడిపోయి ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి సమయంలో ఆ ట్రక్ అడ్డుగా వచ్చింది. ట్రక్ను కూడా తోసుకొని వెళ్ళిపోయాయి. ఆ ట్రక్ ఒక నదీ ప్రవాహం మధ్యలో సైడ్కి రివర్ బ్యాంక్ పక్కన నిలిపివేయబడింది. సో అక్కడ రోడ్ రోలర్లే కొట్టుకువచ్చాయి, ట్రక్కులు కొట్టుకుపోతున్నాయి. అక్కడ సహాయక సిబ్బంది కూడా చేరుకొని కొంతమంది ఎవరైతే చిక్కున్న వారున్నారో వారందరినీ కూడా బయటికి సేఫ్గా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ట్రక్కులు, జేసీబీలు, రోడ్ రోలర్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అవన్నీ కూడా దాదాపుగా మునిగిపోయి అటువంటి సిచ్యువేషన్ ఉంది. కొండచెరలు విరిగి పడిపోయి ఆ కొండచెరల మధ్యలో అంతా కూడా కూరుకుపోయారంటే అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో హిమాచల్ ప్రదేశ్లో రోజుకి పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది. మనం 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూనే కొంత అతలాకుతలం అయిపోతున్నాం. అందరం కూడా భయభ్రాంతం గురవుతున్నాం. అంటే అక్కడ 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా వర్షాల కారణంగా అట్టుడికిపోతోంది. సుమారుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. సుమారుగా వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షపాతం కారణంగా అక్కడి నదీ ప్రవాహాలు మొత్తం కూడా ఉప్పొంగిపోతున్నాయి. ఎటు చూసినా ఒక భయానకమైన పరిస్థితి నెలకొంది. సో బిలాస్పూర్, సోలాన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్, మండి, కాంగ్రా జిల్లాల్లో అక్కడ పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొంది. బికాస్ బియాస్ నది కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది, పెద్ద ఎత్తున ఉప్పొంగిపోతోంది. ఈ నదీ ప్రవాహం సమీప ప్రాంతాలందరినీ కూడా వెంటనే సేఫ్ జోన్స్ కు తరలించారు ప్రభుత్వం కూడా. ఒకసారి విజువల్స్ ని వివిధ ప్రాంతాలు ఎటువంటి సినారియోలను కొన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. చూడండి, ఇక్కడ నదీ ప్రవాహం ఎలా ఉంచండి, ఒక్కసారిగా గమనించండి. ఈ నదీ ప్రవాహంలో ఎటువంటి ఒక ట్రక్ వచ్చిన బికాస్ రీసెంట్ గా మనం చూసాం కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో ఒక ట్రక్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఇందాక మనం చూసాం విజువల్స్ లో ఒక చోట జేసీబీలు, లారీలు, ట్రక్కులు మొత్తం కూడా పూర్తిగా ఆ మట్టిలో కూరుకుపోయినాయి. ఇంకో వైపుగా ఇళ్ల మధ్యలో నుంచి ఈ నదీ ప్రవాహం గమనించండి. ఇది మొత్తం కోతకు గురైంది. ఒక చిన్న వాగు ఆ నదీ ప్రవాహం వర్షాల కారణంగా పూర్తిగా అదంతా కూడా కోతకు గురైపోయి ఆ నివాసాల వరకు చేరిపోయింది. సమీప ప్రాంతాల ఆ నివాసాల ప్రజలందరినీ కూడా సేఫ్ జోన్ తరలించారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లోని ఒక బ్రిడ్జ్ దగ్గర సిచ్యువేషన్ చూడండి.
ఎటువంటి సినారియో ఉందనేది. ఒక టెంపుల్ పూర్తిగా మునిగిపోయి కేవలం శిఖరాగ్రం మాత్రం మిగిలిపోయింది. ఇంకో చోట చూడండి, ఈ ట్రక్ పూర్తిగా కూరుకుపోయింది మట్టిలో. కొండ చర్యలు విరిగిపడ్డాయి, మట్టి పూర్తిగా వచ్చి అక్కడ నిలిపేసినటువంటి ఆ ట్రక్కులు, జేసీబీలు గమనించండి. ఇక్కడ రోడ్లలో కూడా కనబడుతుంది, రోడ్లలో కూడా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ రోడ్ రోలర్, ఇది రోడ్ రోలర్లే ఏకంగా మునిగిపోయింది. ఆ శిథిల మట్టి కింద కూరుకుపోయిందంటే అటువంటి వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏకంగా నిన్న ఒక చోట హోటల్ భవనం కుప్పగూలిపోతే దాని నుంచి 10 మంది గలంతయ్యారు. ఇప్పటివరకు రాచీకుడు లభించలేదు. సో ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి తలుచుకుంటేనే కొంత అగమ్య గోచరంగా ఉంది. ప్రజలంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఈ వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఎవరైతే టూరిస్ట్ గా ఉండి వెళ్ళిపోయి అక్కడ పరిశీలించాలి, మనం ఎక్స్ప్లోర్ చేయాలి, టూరిజం కోసం మనం తాపత్రయపడిపోయి ఇటువంటి సమయంలోనే వెదర్ కండిషన్ బాగుంటుంది, చాలా చక్కగా రెయిన్ ఎంజాయ్ చేయాలి, అడవి ప్రాంతాన్ని చూడాలని చెప్పేటువంటి ఎగ్జైట్మెంట్తో వెళ్తుంటారు చూసారా, వెంటనే మీ ప్రయాణం నిలిపేసుకోండి. బికాస్ ఘాట్ రోడ్ల వెంట ఎప్పుడు ఏ క్షణం ఏ కొండ చర్య విరిగిపడుతుందో తెలియదు. బికాస్ అక్కడ మనం చూస్తున్నాం ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో ఘాట్ రోడ్లో ప్రయాణం ఇప్పుడు ఈ వర్షాకాలంలో కొంత ప్రమాదకరమే కాబట్టి వాటిని నిలిపేసుకోవడం బెటర్. సో ఇప్పటికే కొన్ని చార్ధామ్ యాత్రలు అటువంటి వాటిని కూడా కొన్ని కండిషన్స్ మధ్యలో కొన్ని నిలిపేయడం, కొన్ని కంటిన్యూ చేయడం జరుగుతోంది. సో మీరు ఎవరైనా కనుక ప్లాన్ చేసుకుంటే దయచేసి పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి.